మన దేశంలో ఎక్కువగా మాట్లాడని అతిపెద్ద సమస్య ఒకటి ఉంది. అదే వీధి కుక్కల సమస్య. దాడిలో ఓ బాలుడు మరణించిన ఘటన మరవకముందే అలాంటి తరహాలోనే మరో చోట ఓ బాలికపై వీధి కుక్కలు దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపైకి కుక్కలు ఎగబడి ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. మణికొండ చిత్రపురి కాలనీలో మహిళ ఒంటరిగా వెళుతున్న సమయంలో ఈ కుక్కలన్నీ అటాక్ చేశాయి. హైదరాబాద్లోని జవహర్ నగర్లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో ఒక కుక్క గంటలో 17 మందిపై దాడి చేసింది. తమిళనాడులో అయితే ఒక కుక్క 25 మందిపై దాడి చేసింది. ఈ నెలలోనే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు ఒక ముసలామె ఇంట్లోకి వెళ్లి ఆమె మీద దాడి చేసి చంపి కొన్ని భాగాలను తిన్నాయి కూడా. తెలంగాణలోనే వీధి కుక్కలు ఒక 5 నెలల బాబు మీద దాడి చేసి చంపేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, మన దేశంలో ప్రతి సంవత్సరం 20,000 మంది ఇలా కుక్కల వల్ల చనిపోతున్నారు. అంటే అవి తీవ్రంగా దాడి చేయడం వల్ల, వాటి వల్ల వచ్చే రేబీస్ వ్యాధి వల్ల. మన దేశంలో లక్షల మంది కుక్కలు దాడి చేయడం వల్ల హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోనే ప్రతి సంవత్సరం వేలల్లో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అసలు కుక్కలు ఎందుకు మనుషుల మీద దాడి చేస్తాయి? మన దేశంలో వీటిని తగ్గించడానికి సొల్యూషన్ ఏంటి? అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయి? మన మీద ఎందుకు దాడి చేస్తాయి? నార్మల్గా కుక్కలు వాటి పిల్లలను కాపాడుకోవడానికి దాడి చేస్తాయి. అలాగే కుక్కలు కొంత ప్రాంతాన్ని తమదిగా భావిస్తాయి. మనుషుల జనాభా పెరిగే కొద్దీ వాటి ఏరియా తగ్గి అవి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఇలా అగ్రెసివ్గా అవుతుంటాయి. అలాగే కొన్ని కుక్కలు మనుషుల మీద దాడి చేయడం ఆటలాగా చూస్తాయి. అంటే అవి మన మీదకు రాగానే మనం పరిగెత్తడానికి ట్రై చేస్తాము. దీంతో వాటికి మనం భయపడుతున్నామని ఇంకా మన మీద దాడి చేస్తాయి. ఏదైనా కుక్క పిల్లలను ఏదైనా బండి గుద్దితే అలాంటి వాహనాన్ని వెంబడించి దాడి చేస్తాయి. టెంపరేచర్ పెరగడం, కుక్కలు కనిపించగానే తరిమి తరిమి కొట్టడం, తిండి దొరకకపోవడం, భారీ సౌండ్స్, బ్రైట్ లైట్స్, ఇవన్నీ ఏదో రకంగా కుక్కలు మనుషుల మీద దాడి చేయడానికి కారణాలు అవుతుంటాయి. కొన్నిసార్లు అసలు ఏ కారణం లేకుండా కుక్కలు దాడి చేస్తాయి. అంటే పిచ్చి కుక్కలు. దానికి కారణం రేబీస్. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి డమ్ రేబీస్. ఇది సోకితే కుక్కల నరాలు బలహీనమయ్యి అది కదలలేక ఎప్పుడు ఒక దగ్గరే కూర్చుని ఉంటుంది. తర్వాత పక్షవాతంతో 4 రోజుల్లోనే చనిపోతుంది. రెండోది ఫ్యూరియస్ రేబీస్. ఇది సోకితే కుక్క చనిపోవడానికి 10 రోజులు పడుతుంది. ఈ టైంలో అవి చాలా అగ్రెసివ్గా మారి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తుంటాయి. మరి వీటిని మన దేశంలో తగ్గించడానికి సొల్యూషన్ లేదా అంటే ఉంది.